18 సంవత్సరాలు ఇప్పుడు నా సేవా జీవితం 19వ సంవత్సరంలోకి నేను వెళ్తున్నాను. నా అనుభవంతో చెప్తున్నానండి. నా 18 సంవత్సరాల సేవా జీవితంలో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగానండి, కేవలం వాక్యం చదవక కామెడీ యాక్టర్లు అయిపోయిన పాస్టర్లు నేను ఎంతమందిని చూశాను, ఎంతమందిని. కేవలం వాక్యం చదవక ఈరోజు సంఘాలు ఎత్తేసిన సేవకులు తెలుసు నాకు. వాక్యం చదవక బిజీ అయిపోయి ఈరోజు నడుపుతున్నాను. వాళ్ళ నోట ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఈరోజు ఎటకారపు మనుషులుగా మిగిలిపోయిన సంఘాలు నాకు తెలుసు. నేను చూశాను ఇవన్నీ కళ్ళతో. మళ్ళీ చెప్తున్నాను, తొడలగొట్టి సవాలు చేసి వాక్యాలు చదవడం మానేసి ఈరోజు ఏమైపోయారో తెలియని వాళ్ళు ఉన్నారు. వైట్ హౌస్లో వాక్యాలు చెప్పి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కామెడీగా తిరుగుతున్న వాళ్ళు కూడా తెలుసు మనకి. ఎందుకు అలా అయిపోయారు మళ్ళీ చెప్పనా? ఎందుకు అలా అయిపోయారో, వాళ్ళ బైబిల్ చదవడం ఎప్పుడో మానేస్తారు. వాళ్ళ బైబిల్ చదవడం ఎప్పుడో మానేస్తారు. బైబిల్ని వ్యక్తిగతంగా తమకు తాము అప్లై చేసుకునే విధానాన్ని మానేశారు. నేను అడుగుతున్నాను, సొలొమోనే బైబిల్ చదవకపోతే ఎలా అయిపోతే, సొలొమోనే బైబిల్ చదవకపోతే ఎలా చీకట్లో కూరుకుపోతే, నేను అడుగుతున్నాను, సొలొమోను ఒక దేశానికి రాజు. నేను అడుగుతున్నాను, నువ్వు కోనసీమకు రాజువా? నిన్ను అడుగుతున్నాను, కోనసీమకు రాజువా? కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాదు, నువ్వు ప్రెసిడెంట్ కాదు, ఈది నెంబర్ కూడా కాదు. నేను అడుగుతున్నాను, నువ్వు ఏం బిజీగా ఉన్నావని చదవట్లేదు? అరే, దేశాన్ని పరిపాలించే అంత జ్ఞానే ఆయన వాక్యం చదవకపోతే జీవితంలో అంత నష్టపోతే, నువ్వు కోనసీమకి ఎమ్మెల్యేవి కాదు, పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, ఈది నెంబరు కూడా కాదు. నువ్వు చేసేది ఒక పార్ట్ టైం ఉద్యోగం, లేకపోతే ఒక పని, ఏదో ఒక పని చేస్తాను. అడుగుతున్నాను, అంత బిజీ ఏమైపోయావు? వాక్యం చదవలేనంత బిజీ ఏమైపోయావు? సొలొమోన్ని ఎవరు పాడు చేశారంటే, ఆడవాళ్ళంటే నేను ఒప్పుకోనండి, అది తర్వాత మాట, అది చివరి స్టేజ్. అది ఆడవాళ్ళు పాడు చేశారు, అది చివరి మాట. సొలొమోన్ గారిని ఎవరు పాడు చేశారంటే, మళ్ళీ చెప్తాను, ఆయనే పాడు చేసుకున్నాడు. ఈయనే గనక భక్తిగా ఉంటే 1000 మంది కాదండి, 2000 మంది వచ్చినా చెప్పండి, ఎవరేం చేయలేరు. ఆయన 2000 మంది కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని చెడు లక్షణాలు ఆయన దగ్గరకు వచ్చినా ఏది దరిదాపులకు రానివ్వడు. ఈయన అవకాశం ఇచ్చేశాడు. తన భక్తిని రోజు రోజుకి తగ్గించుకున్నఅందుకే దేవుడు 2-3 సార్లు చెప్పాడు. చెప్పినవాడు దేవుడు అన్నాడు, పనిష్మెంట్లు ఇస్తానన్నాడు. చెప్పాడు, మొదలు పెట్టాడు. ఎంత బాగా చెప్పాడో అంత భక్తిహీనంగా మారిపోయాడు. ఒకసారి చూడండి, ఆయన రాసిన పుస్తకంలోంచి ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, ఆయన బాగున్నప్పుడు రాసిన మాటల్లో ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. బాగా వినండి, బైబిల్ చదువుతున్నప్పుడు గద్దించేవాడు. ఇప్పుడు రెండవది, తానే డైరెక్ట్ గా దేవుడు వచ్చి 2 సార్లు గద్దించాడు. ఆ గద్దింపుకి ఆయన ఎన్నాడా? వెళ్ళలేదు. ఆ హృదయంలో ఎవరికి, ఆ హృదయం అనే సింహాసనం మీద ఎవరికి పెద్దపీట వేశాడు, ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాడంటే దేవుడిని కాదు. ఆ హృదయంలో ఎవరిని కూర్చోబెట్టాడంటే ఇదే రాజుల గ్రంథం అంటుంది. ఆ హృదయంలో ఎవరు కూర్చున్నాడు? ఆ రాజుల గ్రంథంలో ఉంది, కామము మోహము కూర్చుందంట. ఎవరు కూర్చున్నారు? కామం. రెండవది మోహం. మళ్ళీ అడుగుతున్నాను, ఆయన హృదయంలో ఒకప్పుడు వాక్యం ఉండేది, ఆ వాక్యాన్ని బట్టే పరిపాలించేవాడు. ఇప్పుడు ఆ వాక్యం హృదయంలోంచి పక్కకెళ్ళింది. ఇప్పుడు ఆ హృదయం అనే సింహాసనం మీదకి ఏమొచ్చాయి చెప్పండి? కామం వచ్చింది. చెప్పండి, మోహం వచ్చింది. కామము మోహము చేత, ధన సుఖాల చేత నడిపింపబడి ఆ హృదయం పూర్తిగా నిండిపోయింది. అందుకే ఆ 11వ అధ్యాయం చదువుతుంటే విచిత్రంగా కనబడుతుంది. ఒకసారి రండి అక్కడికి. ఆ 11వ అధ్యాయం రండి ఒకసారి. 11వ అధ్యాయం 2వ వచనం, కామ త్వరత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు, కొన్ని పదాలు ఉన్నాయి చూడండి, నేను చెప్తున్నాను అవి. 2వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, అతని హృదయము.
6వ వచనంలో ఒక మాట అంటున్నారు చూడండి, అతని హృదయము. 3వ వచనంలో ఒక మాట అంటున్నారు చూడండి, అతని హృదయము. ఇప్పుడు 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, ఇతర దేవతల వైపుకి అతని హృదయము తిరిగిపోయాను. ఈ వచనంలో పదే పదే ప్రస్తావిస్తున్న మాట ఏంటండి? హృదయము, హృదయము, హృదయము. ఆయన హృదయము మీరు చూడండి, ఆయన హృదయం అనే సింహాసనం మీదకి ఏమొచ్చాయి? స్త్రీలు వచ్చారు, ధనం వచ్చింది, సుఖం వచ్చింది, పొరుగు దేవతలు వచ్చారు, రకరకాల విషయాలు వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చున్నాయి. ఇప్పుడు ఆయన హృదయం ఎలా తయారైందంటే, వాక్యం లేకుండా హృదయం పక్కకు పోయింది. అనవసరమైన విషయాలన్నీ వచ్చి ఆయన హృదయంలో కూర్చున్నాయి. హృదయంలో ఎప్పుడైతే వాక్యానికి ఆయన స్థానం ఇవ్వలేదో, హృదయంలో వాక్యానికి ఎప్పుడైతే ఆయన పెద్ద పెట్టివ్వలేదో, పాడైపోయిన హృదయం రోజు రోజుకి తన పాడు చేయడం మొదలుపెట్టింది. కామం చెయ్యొచ్చంది, మోహం చూడొచ్చంది, రకరకాల వివాహాలు చేసుకొచ్చంది. అదే హృదయంలో వాక్యం ఉంటే జాగ్రత్త సొలొమోను అని చెప్పేది. అదే హృదయంలో వాక్యం ఉంటే ఎందుకు ఇలా కడుతున్నావు, కట్టడాలని అడిగేది. ఇప్పుడు ఆ హృదయంలో వాక్యం తక్కువైంది. ఇప్పుడు ఆ హృదయంలో పనికిమాలిన విషయాలు ఎక్కువయ్యాయి. ఆ హృదయం తనని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది. ఆ హృదయానికి కళ్ళెం వేయడం మానేశాడు. దేవుడు బాగా వినండి, వాక్యము మెరుపులా వచ్చి మనకు చెప్పినప్పుడు వినాలండి. ఆ మెరుపులా వచ్చి చెప్పినప్పుడు వినలేదనుకోండి, ఆ మెరుపే మరలా పిడిగై మన మీద పడిపోతుంది. ఆ మెరుపును వచ్చినప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోకపోతే ఆ మెరుపు వెనకాల వచ్చి మన మీద పిడుగులా పడుతుంది, ప్రమాదం. ఆయనకి అదే జరిగింది, అదే నష్టం జరిగింది. ఆయనకి దేవుడు సాక్షాత్తు చెప్పాడు, వద్దన్నది ఖచ్చితంగా చేశాడు. ఎన్నిసార్లు అయితే చెప్పాడో అన్నిసార్లు కూడా వ్యతిరేకమైన పనులు చేసి కూర్చున్నాడు. బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? సొలొమోనుని దేవుడు ఏమైనా శిక్షించినట్టు కనబడుతుందండి? దావీదుని శిక్షించాడు, తెలుసు కదండి. దావీదుకి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. సొలొమోనుకి దేవుడు పనిష్మెంట్ ఇచ్చినట్టు ఎక్కడ కనబడుతుందా? ఎక్కడ కనబడదు. కానీ గమ్మత్తండి చెప్పిన, తాను ప్రేమించిన కుమారుని దేవుడు ఏం చేస్తాడట చెప్పాలి. తాను ప్రేమించిన కుమారులను దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడట. శిక్షణ అమలు చేస్తాడు. అంటే తను ప్రేమించిన కుమారుల్ని 2 దెబ్బలు కొడతాడు. సొలొమోనుని 2 దెబ్బలు కాదు, ఏమనలేదు. దావీదు గారు తప్పు చేస్తాడు, కొట్టాడు లేకుండా. ఎంత కొట్టాడు తెలుసా? పరుపులు తేలిపోయేలా కొట్టాడు, ఏడ్చేలా కొట్టాడు. చివరికి పశ్చాత్తాపడి ఆ కీర్తన రాసుకున్న ఎలా రాసుకున్నాడో మనకు తెలుసు. ఏడ్చి ఏడ్చి గగ్గులు పెట్టాడు. అంటే దావీదునైనా కొట్టాడు, కానీ సొలొమోను ఒక మాట లేదు. మళ్ళీ అడుగుతున్నానండి, దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పనండి? మనం తప్పు చేసినప్పుడు మనల్ని కొట్టాలి, తిట్టాలి, ఏదో ఒకటి అనాలి. ఇలా దైవజనుల నోటో, వాక్యం ద్వారానో, స్నేహితుల ద్వారానో ఏదో ఒక మాట మనల్ని అనాలి. రే తప్పు చేస్తున్నావురా, పనికి మాలినోడని ఏదో ఒకటి మనకి చెప్పాలి. మనకు అలా చెప్పే పిలుపులు మనకు వినబడకపోతే, ఒకవేళ అలా చెబుతున్నప్పుడు నీకు నచ్చకపోతే, లూజుగున్న ఉరుతాడు మెడలో వేసుకుని తిరుగుతున్నావని మర్చిపోకు. లూజుకున్న ఉరుతాడు మెళ్ళేసుకుని పరిగెడితే ఏమొద్దండి? లూజుకుందని పరిగెడతావు, ఇంకా పరిగెడతావు, ఇంకా పరిగెడతావు. ఒక రోజు ఆ లూజ్ అయిపోద్ది, ఒకేసారి అది చుమ్మని బిగిస్తుంది, అంతే. నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు గద్దించాలి, దేవుడు ఏమంటలేదు అనుకోకు. దేవుడు ఏమనకపోవడమే ప్రమాదం అండి. ఏదో ఒకటి అంటేనే మంచిది. దేవుడు ఏదో ఒకటి అనాలి. సొలొమోనుని దేవుడు ఏమనకపోతే ఏమయ్యాడు? దేవుడు వదిలేశాడు. ఎలా వదిలేశాడు? నీకు ఏది నచ్చిందో అందులో పొర్లి పొర్లి దొర్లి దొర్లి, ఇదిగో ఇక చివరిగా చెప్పాను, ఆ దొర్లి దొర్లి అందులో నేను నాశనం అయిపోయి వదిలేశాడు. దేవుడిచ్చే అతిపెద్ద శిక్ష ఏంటో చెప్పనా? ఆయన మనల్ని ఏం అనకపోవడమే అతిపెద్ద శిక్ష. ఆయన ఏదోటి అనాలి మనల్ని. ఆయన ఏం అనకపోతే, కయ్యోను గారిని ఏం అనకుండా వదిలేశాడు, ఏమైపోయాడు చెప్పండి? దేశదిమ్మరైపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, కయ్యేను గారిని దేవుడు తిడితే బాగున్ను, కొడితే బాగున్ను, ఒరే ఇలా చేసావేంటో అని 2 దెబ్బలేసి వాడిని మళ్ళీ తన సన్నిధిలో ఉంచుకుంటే బాగుండు. వాడిని వదిలేశాడు ముద్రేసి. వాడిని ఎప్పుడైతే ఏమనకుండా వదిలేశాడు, వదిలేసిన తర్వాత ఆడు ఏమైపోయాడు? దేశదిమ్మరయ్యాడు. కయ్యేన్ని ఏమనకుండా వదిలేస్తే ఎలా దేశదిమ్మరయ్యాడో బైబిల్ చరిత్ర చదవండి. సౌలును కూడా దేవుడు ఏమనకుండా వదిలేశాడు, ఏమైపోయాడు చెప్పండి? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు.
సౌలుని దేవుడు ఏదో ఒకటని కంట్రోల్లో పెట్టుంటే బాగుండు. సౌలుని దేవుడు ఏమనడం మానేస్తాడు, చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇస్కరియోతు యోధ అని ఏమన్నా అన్నాడా? నువ్వు చేసేది త్వరగా చెప్పండి చెయ్యన్నాడు. ఆయన ఏదో పేతురులా గద్దిస్తే బాగుండు, ఆయన గద్దింపు మానేశాడు. పేతురునన్న గద్దింపు ఆయనకి ఇచ్చిన ఎక్కసమైంది. చివరికి యోధ ఏమైపోయాడు తెలుసు? ఆ పైనుంచి కింద పడి నడుము ఇరిగి పేగులన్నీ బయటకు వచ్చి ఏమాడు చెప్పండి, చచ్చిపోయాడు ఘోరంగా. ఈ కేసులన్నీ చదువుతుంటే ఏమనిపిస్తుంది చెప్పనా? దేవుడు ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి అనాలి, ఆయన గద్దించాలి. ఆయన గద్దిస్తున్నాడంటే ఈ రోజుకి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రసంగం నిన్నే కొడుతున్నట్టుంటే ఈ రోజుకి కూడా ఈ రాత్రికి దేవుడు నీ పట్ల ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్నింకా కావాలనుకుంటున్నాడు. నీకు ఏ గద్దింపు రావడం లేదంటే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకో, నీకు ఎక్కడా నొప్పు లేని వాక్యాలు నువ్వు విని, ఎక్కడా నువ్వు పాపం చేసిన నీ గద్దింపు రావడం లేదంటే మరలా గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడో నిన్ను వదిలేశాడు. నీ చావు చాలా ఘోరంగా ఉంటుంది. అది భరించలేం, అది ఊహించలేం, అది మన ఊహలకు కూడా అందదు. అందుకే చెప్తున్నాడు చూడండి, సొలొమోనుకి చెప్పాడు వినలేదు, చెప్పి చివరికి దేవుడు చెప్పండి వదిలేశాడు. ఓషియా గ్రంథం చూడండి ఒకసారి, 4వ అధ్యాయం. ఓషియా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఓషియా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. త్వరగా ఓషియా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. పేజీ నెంబర్ చెప్పాలా? చెప్పండి మరి. ఓషియా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. వానిని అలాగే ఉండనిమ్ము, చూసారా? ఎఫ్రాయిం అంటే ఇజ్రాయెల్ దేశం, ఎఫ్రాయిం అంటే ఇజ్రాయెల్ దేశం, యోధా అంటే యోధా దేశం. ఇక్కడ దేశం రెండు ముక్కలుగా విడిపోయింది. ఎఫ్రాయిం అంటే ఇజ్రాయేల్ అలాగే ఉండని, ఈ మధ్య ఇజ్రాయేల్కి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తుంది, ఆయన అలా వదిలేయి అన్నాడు. ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు చరిత్రలో ఆ రోజుల్లో వదిలేస్తే ఏమైందో తెలుసా? ఒలిసికిపోయారు, మొత్తం యవనస్తులతో సహా ఈడ్చుకుపోయారు. అంటే కొన్నిసార్లు దేవుడు ఇక ఏమండంటే ఇక ఏమి అనడు, చెబుతాడు సేవకుల ద్వారా, వినలేదా? రెండవసారి చెప్తాడు, వినలేదా? మూడవసారి చెప్తాడు, వినలేదా? నాలుగోసారి చెప్తాడు, వినలేదా? ఇక ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదా? వదిలేస్తాడు. చెప్పి వినకపోతే వదిలేస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే బైబిల్ ఏముందో చెప్పండి? చేయకుండా హఠాత్తుగా మరణంలో పడతాం. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4 సార్లు చెప్తాడు, 5 సార్లు చెప్తాడు. ఇక నీకు ఎన్నిసార్లు చెప్పాలి? తోటి విశ్వాసుల ద్వారా చెప్తున్నాడు, తప్పు చేస్తున్నావురా అని. నీ సేవకుడి ద్వారా చెప్తున్నాడు, వాక్యం ద్వారా జాగ్రత్తరా అని. నీ పొరుగింటోళ్ళ ద్వారా చెప్తున్నాడు, జాగ్రత్తరా అని. ఈ రాత్రి లాంటి సభలు నాలాంటి గెస్ట్ స్పీకర్ ద్వారా చెప్తున్నాడు, జాగ్రత్త, వాక్యంలో భయభక్తులు ఉండాలి. ఇన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కకపోతే ఒక రోజుకి ఏం చేస్తాడు చెప్పండి? చెప్పడం మానేస్తాడు. ఇక చెప్పడా ఆయన గూర్చి ఇలా రాశాడు బైబిల్. ఏమన్నా తెలుసా? నా ఆత్మ ఎల్లప్పుడూ చెప్పండి వాదించదు. ఎన్నిసార్లు అడ్వకేట్లా వాదించాలి చెప్పండి? వద్దు 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 వద్దు. ఎన్నిసార్లు చెప్పాలి? నీకు ఈ రాత్రి నీకు చెప్పట్లేదా? సొలొమోనుకి ఎలాగైతే చెప్పండి, నీకు చెప్పట్లేదా? మనకు తెలుసు సినిమాలు చూడకూడదు కానీ చూద్దాం, ఎంత భయం లేదో నీకు. మనకు తెలుసు పనికి మాలిన మాటలు మాట్లాడకూడదని, కానీ చెప్పండి మాట్లాడతాం. మనకు తెలుసు కొన్ని మూఢనమ్మక ఆచారాలు చేయకూడదని, కానీ చెప్పండి చేస్తాం. మనకు తెలుసు కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని, కానీ చెప్పండి ఇన్వాల్వ్ అవుతున్నాం, నడుతున్నాను. ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు చంటి పిల్లవా, చిన్నోడువా? నడుతున్నాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు చర్చకు వచ్చిన తర్వాత నీకు మత్తయి సువార్త అంటే ఏంటో తెలుసు, మార్కు సువార్త అంటే ఏంటో తెలుసు, చివరి సువార్త యోహాను అంటే ఏంటో తెలుసు, అపోస్తల కార్యం అంటే ఏంటో తెలుసు, పత్రికలు తెలుసు, పాతనిబంధన తెలుసు, క్రొత్త నిబంధన తెలుసు, ప్రసంగాలు తెలుసు, సంఘాలు తెలుసు, ఏ సంఘం ఎలా ఉంటుందో తెలుసు. నీకు ఇన్ని తెలిసినా పోరంపోగు పనులు చేస్తున్నావంటే నీకు మళ్ళీ దేవుడు చెప్పాలా? ఇంక చెప్పడు. ఇంకా ఆయన చెబుతాడు, ఇక ఒక రోజుకి చెప్పడం మానేస్తాడు. చెప్పడం మానేస్తే బైబిల్ ఏమందో తెలుసా? నువ్వు చేసుకున్నదే చెప్పండి నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు. నువ్వు విత్తిందే చెప్పండి
నువ్వు కోస్తావన్నాడు. నువ్వు సాక్షాత్తు నువ్వు దేవుడి మీదకే జెండా ఎగరేసావు గనక నీ ప్రాణాలు నువ్వే తృణప్రాయాలుగా ఎంచుకుంటావని చెప్పాడు. పాపానికి బైబిల్ ఏముందో తెలుసు, ఒక వ్యాఖ్యానకర్త ఇలా అంటాడు, పాపం అంటే ఏంటంటే దేవుణ్ణే ఎక్కిరించడం అంట. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎక్కిరించడం అంటే ఇంకా మేము ఎలా చేస్తున్నాం, ఇంక నువ్వు ఈ 5 నిమిషాలు మా జోలికి రాకని చెప్పడం పాపం అంటే. నాకు అర్థమవుతుందో లేదో, ఇక 5 నిమిషాలు ఇంకా నా జోలికి రాకు, ఈ 5 నిమిషాలు నేను పాపం చేస్తున్నాను, ఈ 5 నిమిషాలు నా టైము, లేదా ఈ గంట నా టైము, ఈ 2 గంటలు నా టైం అని నువ్వు దేవుణ్ణే ఎక్కిరించేలా చేసే పనే చెప్పండి పాపం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణే ఎక్కిరించి దేవుడి మీదకే జెండా ఎగరేస్తే నేను అడుగుతున్నాను, బలవంతుడైన ఆయనతోనే నువ్వు యుద్ధానికి దిగితే బతికి బట్ట కడతావా? నీకు జీవితాన్నిచ్చి ఆయుష్నిచ్చి నీకు జీవితంలో నీకు అనేకమైన విషయాల్లో నీకు ఎన్నో నేర్పించి నీకు చక్కటి సేవను చెప్పే సేవకుచ్చి నేర్పించే చక్కటి సేవకుల్ని, వాక్యాన్ని నేర్పించే బోధకుల్ని, అనేక విషయాలు నీకు ఇచ్చిన ఇన్ని తెలిసి కూడా నువ్వు బైబిల్ చదవడం మానేసి నువ్వు పాపాలు చేస్తున్నావంటే నేను అడుగుతున్నాను, నిన్నెవరు పాడు చేస్తారు?